యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 45 HP 4-wheel drive ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. ఓన్లీ మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు పంపించండి. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 5045D 4-wheel drive ట్రాక్టర్ అయితే తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ వచ్చేసరికి 45 HP గల ట్రాక్టరు, 45 హార్స్ పవర్తో వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే మంచి వర్కింగ్ కండిషన్ పరంగా అయితే మంచి నీట్ కండిషన్లో అయితే ఉంది. మీకు ఎలాంటి ట్రాక్టర్ కావాలన్నా, హార్వెస్టర్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే నేను కంపల్సరీగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఈ జాన్ డీర్ 5045D మోడల్ వచ్చేసరికి 2016 మోడల్ బండి. 2016లో ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలన్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ట్రాక్టర్ సరికి 2016 మోడల్ బండి, మంచి నీట్ కండిషన్ లో ఉంది. జాన్ డీర్ 4-wheel drive ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ అయితే చెప్తున్నారు. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ట్రాక్టర్కి అయితే మైనర్ రిపేర్ కానీ ఎటువంటి అయితే లేదు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించారు. ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 4-wheel drive ట్రాక్టర్ గమనించగలరు. ఒక చిన్న సన్నకారు రైతుకి అయితే ట్రాక్టర్ చాలా ఉపయోగపడుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. మంచి నీట్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఓన్లీ వారి సొంత పనులకు మాత్రమే ట్రాక్టర్ని వాడుకున్నామని ఓనర్ అయితే చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 4,70,000 మాత్రమే చెప్తున్నారు. 2016 మోడల్ బండి, 45 HP 4-wheel drive జాన్ డీర్ 4,70,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ అయితే చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ని తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్స్ పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.